సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, అనదర్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చానమాట. గైస్, కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేదన్నమాట లాస్ట్ 10 days. సో సారీ ఫర్ దట్. సో ఇప్పటి నుంచి అయితే మనకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట. సో గైస్, మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీకు కోడింగ్ అయితే అవసరం లేదనమాట. కాకపోతే సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే బెటరు అని చెప్పేసి కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని ప్రకారం అయితే మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకుని దెన్ ఆఫ్టర్ అప్లై చేశారంటే సో మీకు రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. గైస్, తప్పకుండా సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే సో ఈ వీడియోలో నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానమాట. సో డీటెయిల్స్తో పాటు డిస్క్రిప్షన్తో పాటు సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పాను. సో దాని ప్రకారం అప్లై చేశారంటే మాత్రమే మీకు రిప్లై వస్తుంది. సో దానికోసమైనా అట్లీస్ట్ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న మింత్రా నుంచి వచ్చిన మింత్రా నుంచి వచ్చిన మనకు నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నేను ఫుల్ఫిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో గైస్, ఈ డేటా అనలిస్ట్కి కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఈ డేటా అనలిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మానిటర్ కీ మెట్రిక్స్ సచ్ యాజ్ ద రెవెన్యూ పర్ యూనిట్, గ్రాస్ మార్జిన్, ప్రొవిజన్, లిక్విడేషన్, కన్వర్జేషన్, యావరేజ్ ఆర్డర్ వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ అక్విజిషన్, టాప్ పర్ఫార్మింగ్ స్టైల్స్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ విత్ అనలిటిక్స్ టీమ్ విత్ మెజర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మార్కెటింగ్ కంపైన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీజన్ విత్ ద ఫైనాన్స్ టీమ్ విత్ ఎన్ష్యూర్ అక్యూరసీ and P&L reporting ratio, portfolio recognition and discounts of the brand associated for the funding for the sale properties అనమాట. సో గైస్, ఇక్కడ మెయిన్గా మోరోవర్ ఏంటి అంటే, సో ఫస్ట్ వచ్చేసి డేటా అనలిస్ట్గా మీరు ఏం చేయాలి అంటే, సో ఈ మింత్రా వెబ్సైట్కి సంబంధించి డేటాను మీరు ఒక రిపోర్టింగ్ ద్వారా డే టు డే రిపోర్టింగ్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ప్రీవియస్గా ఎలా జరిగింది షాపింగ్, నెక్స్ట్ ఎలా జరిగితే ఇంప్రూవ్ అవుతుంది, సో ఈరోజు ఎలా జరిగింది, సో వాటి అనలిటిక్స్ని అనేవి బేస్ చేసుకొని ఆ డేటాను మీరు సో క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాని ప్రకారము నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి అనేది కూడా మీరు డేటా అనేది అనలైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. గైస్, ఇంకొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి వీడియోలో చూసిన విధంగా అయితే సో నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దానికి సంబంధించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. గైస్, ఇక్కడ వాళ్ళు కొంచెం స్కిల్ సెట్ అయితే మెన్షన్ చేశారని చెప్పాను కదా. సో అది చూసుకుంటే సో ఇక్కడ చూడండి, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ, టాబ్ల్యూ అనమాట. సో ఈ 4 అట్లీస్ట్ ఒక్క లాంగ్వేజ్ వచ్చినా కూడా మీరైతే సో ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో గైస్, ఈ జాబ్కి అసలు కోడింగ్ అనేది అవసరమా అంటే అవసరం లేదు. డేటా అనలిటిక్స్కి సో కోడింగ్ అనేది అవసరం లేదు. కాకపోతే సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ కోడింగ్ వాళ్ళ టీంతో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడైనా అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి సో ఇది అనేది అవసరము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించి ఈ స్కిల్ సెట్ అయితే మెన్షన్ చేశారనమాట. ఇందులో ఏ ఒక్కటి వచ్చినా కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి దెన్ ఆఫ్టర్ మాత్రమే మీరు అప్లై చేయండి. లేదు అనుకుంటే అప్లై చేయకండి ప్లీజ్. కొంతమందికి రిప్లైస్ రావట్లేదని చెప్పేసి కొంతమంది అప్లై చేయడం కూడా మానేస్తారు. సో ఫర్ దట్ రీజన్ నేను చెప్తున్నాను అనమాట. మీకు కంపల్సరీ జాబ్ రావాలి అనుకుంటే ప్రతి ఒక్క జాబ్కి, ప్రతి ఒక్క వీడియోకి మీరు రెజ్యూమ్ అనేది తప్పకుండా అప్డేట్ చేయాల్సిందే. సో గైస్, మన మెయిన్ పార్ట్కి అయితే వచ్చేసాము, అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ చూడండి, అప్లై దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, పక్కన రిక్వైర్డ్ అని చెప్పేసి స్టార్ మార్క్ అయితే ప్రొవైడ్ చేశారు. సో స్టార్ మార్క్ ఉన్న ప్రతి ఒక్క కాలం అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఏమైతే ఉందో అదే ఫిల్ చేయండి. లాస్ట్ నేమ్ అండ్ మెయిల్ ఐడి కూడా మీ ఆధార్ కార్డ్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మాత్రమే అక్కడ ఎంటర్ చేయండి. ఫోన్ నంబర్ కూడా గైస్, ఫోన్ నంబర్ కొంతమంది స్విచ్ ఆఫ్లో పెట్టుకుంటుంటారనమాట. అలా చేయకండి. రిజిస్టర్డ్ నంబర్ ఏదైతే ఎనీ టైం ఏదైతే ఆన్లో ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ లొకేషన్ సిటీ అనేది సో మీరు ప్రజెంట్ ఏ సిటీలో అయితే ఉన్నారో ఆ సిటీ నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. లేదు అనుకుంటే లొకేట్ మీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా లొకేషన్ అయితే తీసేసుకుంటుంది అనమాట. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి CV అడుగుతుందనమాట. ఇక్కడ అటాచ్ అని కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డ్రాప్ బాక్స్ కానీ గూగుల్ డ్రైవ్లో కానీ లేకపోతే ఎంటర్ మాన్యువల్లీ ఉంది కదా. సో ఎంటర్ మాన్యువల్లీ కాకుండా గూగుల్ డ్రైవ్ నుంచి అయితే తీసుకోండి. గైస్, కంపల్సరీ మీ రెజ్యూమ్ అనేది PDFస్లో ఉండేటట్టు మాత్రమే చూసుకోండి. అది కూడా 2 MB లోపు ఉండే మాత్రమే చూసుకోండి. సో అలా ఉన్నట్లయితేనే ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. సో మెయిన్గా నేను ఒక ఇంపార్టెంట్ చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ జాబ్కి తగ్గట్టు మాత్రమే స్కిల్ సెట్ మీరు అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. అండ్ కవర్
కవర్ లెటర్ అనేది ఎలా రాయాలి అనేది మీరేమి అంటే మీన్స్ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఈ జాబ్కి సంబంధించిన కవర్ లెటర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్స్ మస్తుగా వస్తాయి. వాటిని మీరు డాక్స్లో అప్లోడ్ చేసి సో దెన్ ఆఫ్టర్ మీ ప్రకారంగా అది ఎడిట్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ CRM ఆర్ రిటెన్షన్ మార్కెటింగ్ అన్నప్పుడు సో మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేదు అనుకుంటే నో అని కూడా చెప్పండి. అక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. గైస్ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, వాట్ ఆల్ CRM ఛానల్స్ దట్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్, ప్లీజ్ స్పెసిఫై డీటెయిల్స్ లైక్ టూల్స్, కమ్యూనికేషన్ ఛానల్స్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్. గైస్ ఇది వచ్చేసి మింత్రా అనేది ఒక షాపింగ్ వెబ్సైట్ కాబట్టి, ఒక కామర్స్ వెబ్సైట్ కాబట్టి అందులో CRMs అనేటివి కంపల్సరీ ఉంటాయన్నమాట. అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకవేళ మీకు తెలియకపోతే సో గూగుల్లో అయితే సెర్చ్ చేయండి అనమాట, మీకు ఆన్సర్ దొరుకుతుంది. అదే సేమ్ కాపీ పేస్ట్ తెచ్చి ఇక్కడ చేయకండి. సో కొంచెం ఎడిట్ చేసిన తర్వాత మాత్రం అప్లోడ్ చేయండి ఇక్కడ. సో కంపల్సరీ అయితే మీకు 250 క్యారెక్టరిస్టిక్స్ వచ్చేలాగా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అన క్లెవర్ టాప్, మో ఎంగేజ్, వెబ్ ఎంగేజ్ అనమాట. సో ఈ మూడిట్లో ఏదైనా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ లేదు అనుకుంటే సో NA అనైనా టాప్ చేయండి, లేదు అనుకుంటే 0 అనైనా మెన్షన్ చేయండి. గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ సిస్టమ్స్, SQL కానీ ఎక్సెల్ కానీ పవర్ BI కానీ మీకు ఒకవేళ వచ్చి ఉంటే, ఏదైనా వచ్చినా కూడా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని మాత్రమే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ప్రెజెంట్ CTC, ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే ప్రెజెంట్ CTC అనేది ఎంత ఉంది అనేది కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హౌ మెనీ డేస్ ఆఫ్ నోటీస్ పీరియడ్ యూ హ్యావ్ అని చెప్పేసి అడుగుతున్నారు. గైస్ ఇమ్మీడియట్గా జాయిన్ అవుతాను అని చెప్పేసి మాత్రమే మీరు అక్కడ మెన్షన్ చేయండి. సో అలా అయితేనే మీకు రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాట్ ఈజ్ యువర్ ప్రెజెంట్ CTC అన్నప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే తీసుకుంటున్నారో అది మాత్రమే ఎంటర్ చేయండి, ఆశకి అయితే పోవద్దండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్మిట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోతుంది. సో విత్ ఇన్ 10 daysలో ఒకవేళ మీ రెజ్యూమ్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతే మాత్రమే మీకు రిప్లై అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫర్ దట్ రీజన్ అప్డేట్ చేసిన తర్వాతనే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. సో దిస్ నోటిఫికేషన్ టుడే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై గైస్.